ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ రావడం, లేకపోతే ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ ప్రజల్లో ఎలా ఉంది? మార్కాపురం మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రాంతానికి ఒక శాపంగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిపోయిన ప్రాంతం మార్కాపురం ఏరియా. మార్కాపురం జిల్లా కూడా చేస్తామన్నారు. ఎందుకంటే మార్కాపురం జిల్లా చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే మార్కాపురం ప్రాంతంలో ఏదైతే ఇటు కనిగిరి కావచ్చు, గిద్దలూరు కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఎర్రగొండపాలెం వంటి నియోజకవర్గాల్లో ఏదైనా ఇన్సిడెంట్లు జరిగితే ఆ ప్రాంత వాసులంతా కూడా ప్రాణభయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇటు ఒంగోలు, కర్నూలు, గుంటూరు వంటి నగరాలకి ప్రాణభయంతో పరుగులది ఎక్కడ ప్రాణాలు పోతాయని చెప్పని ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఆ ప్రాంతాలకి బయట జిల్లాలకైతే పరుగులు తీయాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మార్కాపురం ప్రాంతానికి ఎక్కడ స్థానికంగా నిర్మాణం కావాల్సిన మెడికల్ కాలేజీ ఒక వరం లాంటిది. కానీ 2021లో ఏదైతే మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసినా కానీ 2022లో పనులు ప్రారంభించారు. దాదాపు 500 కోట్లతోటి మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఏదైతే మార్కాపురం వాసులకు ఇచ్చిన హామీ అయితే పూర్తి స్థాయిలో అమలు కావలేదని చెప్పవచ్చు. ఏదైతే దాదాపు 18 నుంచి 20% లోపే అక్కడ పనులు జరిగిన నేపథ్యం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. దాదాపు 4 సంవత్సరాలు టైం ఉన్నా కానీ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు మాత్రం పూర్తి కాలేదు. పైగా 2024 నుంచి కూడా 2024-25 నుంచి మెడికల్ కాలేజీ తరగతులు కూడా ప్రారంభిస్తామని చెప్పని కూడా గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఏదైతే నిర్మాణ పనులే పునాది స్థాయిల్ని కనీసం దాటిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో మార్కాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మీద స్థానికంగా ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఆవిరైన పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. మార్కాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ఒక ఎత్తు అయితే స్థానికంగా ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువగా ఉంటారో వాళ్ళందరికీ కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక ఆలోచన ఉంది. అది కూడా గంగలో కలిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నిర్మాణం పూర్తి కాని మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు మొత్తాన్ని కూడా పీపీపీ విధానంలో నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పని కూడా టెండర్లు పిలిచారు. దీంతో కొంత ప్రజల్లో అయితే స్థానికంగా ఏదైతే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ తోటి మెడికల్ కాలేజీ నిర్మాణం అయితే స్థానికంగా ఏదైతే వైద్య చికిత్స అందుతుందని చెప్పని కూడా స్థానికులు భావించారు. మరోవైపు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు 100కి 64 సీట్లు మెరిట్ సాధించిన విద్యార్థులకు ఇస్తామని చెప్పానంటే కూటమి ప్రభుత్వం మాత్రం 75 సీట్లు అంటే గత వైసీపీ ప్రభుత్వం చెప్పిన దానికంటే 11 సీట్లు అదనంగా ఇస్తామని చెప్పని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఏదైతే జగన్ గత కొద్ది రోజుల నుంచి కూడా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టే వాళ్ళందరినీ కూడా వచ్చిన 2 నెలల్లోనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని చెప్పని ఏదైతే బెదిరింపు దూరంలో చేస్తున్న హెచ్చరికలు ప్రతిసారి వైసీపీ నాయకులు జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన వైసీపీ నాయకులు కూడా ఇదే అంశం మీద ఏదైతే కాంట్రాక్టర్లను అయితే బెదిరిస్తున్న నేపథ్యంలో స్థానికంగా కొంత భయాందోళనకు గురి అని చెప్పని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మార్కాపురం ప్రాంతం. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ రాకుండా ఇటు వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పని స్థానికంగా ఉన్న ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. రైట్ వెంకట్. సో ఇది మార్కాపురంలో మెడికల్ కాలేజీ పూర్తి చేయకపోవడం లేకపోతే ఆటంకాలు కలిగిస్తున్నారనేటువంటి ఆవేదన ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం సంబంధించినటువంటి విషయంలో గతంలో తాము ఆ క్రెడిట్ పొందాలనుకున్నప్పుడు వాటిని పూర్తి చేసి విద్యార్థులు విద్యను అభ్యసించే స్థితికి తీసుకుని వచ్చుంటే ఇవాళ దీనిపైన ఈ చర్చ జరిగేదానికి అవకాశమే ఉండేది కావచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేనప్పుడు ఆ మెడికల్ కాలేజీలని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి సర్కార్ పైన ఉంది. అందుకోసమనే ఆ దిశగా చర్యలు కూడా జరుగుతున్నాయి. సో ఇదే అంశం పైన పులివెందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి మన శ్రీనివాస్ కూడా మనతో పాటు